కనిగిరి టీచర్స్ అకాడమీ. మరి వాస్తవంగా ఫిబ్రవరి 21తో మరి డిఎస్సికి దరఖాస్తు చేసుకోవడానికి గడువు ముగిసినది. కానీ ఈ యొక్క డిఎస్సి వెబ్సైట్ సర్వర్లో వచ్చినటువంటి చిన్న చిన్న సమస్యల వలన అభ్యర్థుల కోరిక మేరకు ఈ డిఎస్సికి దరఖాస్తు చేసుకునేటువంటి సమయాన్ని పొడిగించడం జరిగినది. అభ్యర్థులకు ఉండేటువంటి కొన్ని సందేహాలను కూడా నివృత్తి చేస్తూ మరి ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ప్రెస్ నోట్ను దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇన్ని రకాల సందేహాలు, అనుమానాలు, గందరగోళ పరిస్థితి అభ్యర్థులకు రావడానికి ప్రధాన కారణం యూజర్ మాన్యువల్ని పెట్టకపోవడం వెబ్సైట్లో. ప్రతిసారి కూడా ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఏంటంటే యూజర్ మాన్యువల్ అని చెప్పేసి ఒక పీడిఎఫ్ ఫైల్ రూపంలో ఒకదాని వెబ్సైట్లో పెట్టేవాళ్ళు. దాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏ కాలమ్స్ ఇచ్చారు, మనం వెయిట్ని ఎలా భర్తీ చేయాలి, ఇవన్నీ కూడా ఉండేది. ఈసారి యూజర్ మాన్యువల్ అనేటువంటిది ఎంటీగా ఉంది. దాన్ని ఎలా భర్తీ చేసుకోవాలి, వాళ్ళ యొక్క ఆ విధానం ఏంటి, ఈ ముఖ్యంగా ఈ నాన్ లోకల్ అనేటువంటి సమస్యకు పిల్లలు ఇప్పుడు దాకా కూడా రకరకాల ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇప్పుడు చెప్పే మాట ఏదేదో అది అప్లై చేసుకునేటప్పుడే ఫస్ట్ డేనే చెప్పుంటే అభ్యర్థులకు చాలా ప్రయోజనకరంగా ఉండేది. ఆ నాన్ లోకల్ అనేటువంటి విధానం అర్థం కాక అభ్యర్థులు ఇప్పటివరకు కూడా చాలామంది దరఖాస్తు కూడా చేసుకోలేదు. ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే నాన్ లోకల్ అప్లై చేయాలనుకొని దాని మీద స్పష్టత లేకుండా ఉన్నారో వారు ఈ 3-4 రోజుల సమయాన్ని ఉపయోగించుకొని నాన్ లోకల్కి దరఖాస్తు చేసుకోవచ్చు. మరి దీనిలో భాగంగానే ఎవరైతే లాంగ్ లైవ్ నుంచి ప్రిపేర్ అవుతున్నారో డిఎస్సికి అలాంటి అభ్యర్థులు మనకి టెట్ ఎగ్జామ్ ముగిసిన తర్వాత డిఎస్ ఎగ్జామినేషన్ అనేటువంటిది మనకి మార్చి 15 నుంచి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. మరి దానికి అనుగుణంగా అభ్యర్థుల్ని ఎవరైతే ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని రివిజన్ స్టేటస్లో ఉంటారో అలాగే ప్రిపేర్ అవుతూ ఉంటారో అలాంటి వారందరిని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో కూడినటువంటి పటిష్టమైనటువంటి ప్రణాళికతో కూడినటువంటి ఒక ఎగ్జామ్ సిరీస్ని నిర్వహించాలనేటువంటి ఆలోచనతో మీ కనిగిరి టీచర్స్ అకాడమీ మీ ముందుకు రావడం అనేటువంటిది జరిగినది. మరి దీనికి సంబంధించి ముఖ్యంగా మేము మరి అభ్యర్థులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి మరి ఆఫ్లైన్లో వచ్చి రాసుకోవడానికి సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా అందరూ కూడా రాసేటువంటి ఎగ్జామినేషన్ ఏంటి, ఆన్లైన్లోనే ఎగ్జామ్ రాయాలి. కాబట్టి ఆన్లైన్లో ఎగ్జామ్ రాయడానికంటే ముందుగానే ఆన్లైన్లో మీరు ఫైనల్ ఎగ్జామ్ రాయడానికంటే ముందుగానే ఈ ఆన్లైన్లో కానీ కొన్ని గ్రాండ్ టెస్టులు కానీ మీరు రాసినట్లయితే ఆ ఎగ్జామ్ పట్ల ఉండేటువంటి ఫీర్ మీకు తొలగిపోతుంది. అలాగే సబ్జెక్టును కూడా మీరు ఎప్పటికప్పుడు సబ్జెక్టులో చేసేటువంటి ఆ లోపాలను కూడా సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో పకడ్బందీగా దీన్ని మేము డిజైన్ చేయడం జరిగింది. మరి రాష్ట్రంలో ఉండేటువంటి 13 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులలో ఎక్కువ మందిని ఈ ఎగ్జామ్లో ఇన్వాల్వ్ చేయాలనేటువంటి ఆలోచనతో గత 10 అంటే మనకు నోటిఫికేషన్ ఎప్పుడైతే అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా దీనికి ఎగ్జామినేషన్ ప్లానింగ్ని డిజైన్ చేయడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే ఈసారి ఎక్కువ మంది పిల్లలు ఎక్కడ కూడా కోచింగ్ సెంటర్లకు వెళ్ళలేదు సమయం లేకపోవడం వలన. కాబట్టి ఇంటి దగ్గర ఉంటూ లేదా రీడింగ్ హాల్స్లో ఉంటూ లేదా మీరు ఎక్కడైనా రూమ్స్ తీసుకొని చదువుకుంటూ అలా చాలామంది అభ్యర్థులు కూడా ప్రిపేర్ అవుతున్నారు. ముఖ్యంగా మరికొంతమంది ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినట్లయితే ఇది ఫిబ్రవరి నెల కాబట్టి మార్చి నెల వరకు కూడా వాళ్ళు స్కూల్స్లో ఉంటారు, ప్రైవేట్ స్కూల్స్లో. ఆ స్కూల్స్ నుంచి వాళ్ళు బయటికి రావడానికి కూడా చాలామంది అభ్యర్థి మిత్రులకు వీలు కాదు. మరి అలాంటి వాళ్ళందరికీ కూడా కనిగిరి టీచర్స్ అకాడమీ వారు ఏదో రకంగా చేదోడు వాదోడుగా ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో కష్టసాధ్యమైనప్పటికీ కూడా ఒక గ్రాండ్ టెస్ట్ పేపర్ తయారు చేయడానికి 1 వీక్ పడుతుంది. అలాంటిది ఎస్జిటి, ఎస్ఏ మ్యాథమెటిక్స్, ఎస్ఏ బయాలజీ, ఎస్ఏ సోషల్ స్టడీస్, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఇలా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన 4 రకాల ఎగ్జామ్స్, ఎస్జిటికి సంబంధించినటువంటి ఒక ఎగ్జామ్స్, 5 రకాల ఎగ్జామ్స్ను రాష్ట్రంలో ఉండేటువంటి అభ్యర్థులందరూ కూడా నిర్వహించాలనేటువంటి ఒక ఆలోచనతో ఒక ప్రణాళికను డిజైన్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇది ర్యాపిడ్ రివిజన్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అమ్మ. టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని
మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడి నుంచే నేరుగా మీరు ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. టీచర్స్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ మీరు మీ మొబైల్లో టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రతిరోజు కూడా ప్రతి 3 రోజులకు ఒకసారి ఎగ్జామ్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఫిబ్రవరి 25న స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్ అనేటువంటిది ఫిబ్రవరి 25న స్టార్ట్ అవుతుంది. ఎప్పటి వరకు జరుగుతుందంటే మార్చి 13 వరకు జరుగుతున్నాం. ఎగ్జామ్ అనేటువంటిది మార్చ్ 13 వరకు జరుగుతుంది. ఎందుకంటే మార్చి 15 నుంచి మనకు ఎగ్జామ్స్ కాబట్టి. సరే, ఈ ఎగ్జామ్ వాయిదా పడుతుందా లేదా వీటన్నిటి జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు, అది మన పరిధిలో లేదు. ముఖ్యంగా నేను కూడా సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే ఆ ఆలోచనలన్నీ కూడా మీ మైండ్లోకి రానివ్వద్దు. ఆలోచనలని మీ మైండ్లోకి వచ్చినట్లయితే ఇంతకాలం మీరు ప్రిపేర్ అయినటువంటి శ్రమంతా కూడా వృధా అవుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఎగ్జామ్ జరుగుతుందనేటువంటి ఒక పాజిటివ్ థింకింగ్తో మీ ప్రిపరేషన్ కొనసాగించండి, కానీ ప్రిపరేషన్లో ఎలాంటి బ్రేక్స్ మీరు ఇవ్వద్దు. ఎగ్జామ్ జరుగుతుందనేటువంటి ఒక ఆలోచనతోనే మీరు చదవండి. ఒకవేళ ఎగ్జామ్స్ వాయిదా పడుతుందా పడదనేది మన చేతిలో లేదు. ఇది ఒకవేళ వాయిదా పడినట్లయితే అప్పుడు మనం ఏం చేయాలనే దాని గురించి అప్పుడు ఆలోచన చేద్దాం. కాబట్టి ఫిబ్రవరి 25వ తేదీన ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి మార్చి 13 ఎగ్జాము ముగుస్తుంది. ప్రతి 3 రోజులకు ఒకసారి ఒక ఎగ్జామ్ జరుగుతుంది. ప్రతి 3 రోజులకు ఒకసారి ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. ఎగ్జామ్ షెడ్యూల్ కూడా నేను మీకు చూపించడం అనేటువంటి జరుగుతుంది. ప్రతి 3 రోజులకు ఒకసారి ఎగ్జామ్ అనేటువంటి జరుగుతుంది. అయితే చాలామంది ప్రైవేట్ ఎంప్లాయీస్ స్కూల్స్లో పనిచేస్తూ ఉంటారు, ఇంకొంతమంది ఏదో చిన్న జాబులు చేస్తూ ఉంటారు. ఇట్లా రకరకాల సమస్యలు ఉంటాయనే ఉద్దేశంతో సాధారణంగా ఎప్పుడైనా గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది మేము ఎలా నిర్వహించేవాళ్ళం మార్నింగ్ 9:30 to 12 ఆ టైంలోనే ఈ యొక్క మొబైల్లో ఎగ్జామ్ను అప్లోడ్ చేసేవాళ్ళం. కానీ కొంతమంది అభ్యర్థులు ఇట్లా రకరకాల పనుల్లో నిమగ్నమై ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో ఎగ్జామ్ టైమింగ్స్ని కూడా ఎలా పెట్టామంటే ఈవినింగ్ నైట్ 8 గంటల నుంచి 10:30 వరకు 8 గంటల నుంచి 10:30 అంటే డే టైం అంతా కూడా మీరు ఆ సబ్జెక్ట్ను బాగా ప్రిపేర్ అయ్యి నైట్ 8 గంటల నుంచి 10:30 వరకు 8 గంటల లోపు మీరు మీ కార్యకలాపాలను ముగించుకొని భోజనం చేసుకొని ప్రశాంతంగా మొబైల్ మీ చేతికి పట్టుకొని ఒక 2.5 గంట కాన్సన్ట్రేషన్గా ఎగ్జామ్ రాసుకునే విధంగా మీకు ప్లాన్ చేయడం అనేటువంటిది జరిగింది. డే టైం అయితే మీకు ఏదో ఒక పూటంతా ఏదో సమయం వృధా అయినటువంటి ఒక ఫీలింగ్ కూడా మీకు వస్తుంది. ఈవినింగ్ టైం మీరు ఆల్రెడీ డే టైం అంతా చదువుకొని ఉంటారు కాబట్టి ఆ చదువుకున్నది రాత్రి 8 గంటల నుంచి 10:30 మీరు ఎగ్జామ్ రాసుకునేటువంటి విధంగా దీన్ని ప్లాన్ చేయడం అనేటువంటిది జరిగినది. అయితే ఈ నిర్వహించేటువంటి ఎగ్జామ్ అనేటువంటిది ఆ రోజే కాదు, మీరు ఏ రోజైనా మీకు ఎప్పుడు అందుబాటులో ఉన్నా అంటే ఎగ్జామ్ షెడ్యూల్ ఏదైతే ఇస్తామో ఆ ఎగ్జామ్ షెడ్యూల్ రోజు మాత్రం నైట్ 8 గంటలకి ఆ ఎగ్జామ్ను అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు నెక్స్ట్ డే మార్నింగ్ అయినా రాసుకోవచ్చు, ఎప్పుడైనా రాసుకోవచ్చు. ఈ అప్లోడ్ చేసినటువంటి ఎగ్జామ్స్ని మీరు ఎగ్జామ్కి వెళ్ళేంత వరకు ఏ రోజైనా రాసుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి మార్చి 15 స్టార్ట్ అయితే అందరికి 15వ తేదీ జరగవు, 16, 17, 18, 19, 20 ఇలా కూడా జరుగుతుంటాయి కాబట్టి. అయితే దీనికి ఎన్ని టెస్టులు అంటే 6 డివిజనల్ గ్రాండ్ టెస్టులు, ఒకటి టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్ని నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. హెచ్జిటీలకైనా ఎస్ఎల్కైనా అయితే వేరువేరుగా. అంటే వాళ్ళు డిఎస్సి ఏపీ డిఎస్సి రిక్రూట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏ సిలబస్ని అయితే ఇచ్చారో ఆ సిలబస్ని 6 భాగాలుగా విడగొట్టి 6 డివిజనల్ గ్రాండ్ టెస్టులు. ప్రతి ఎగ్జామ్ కూడా 160 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే 80 మార్కులకి నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. ప్రతి ఎగ్జామ్లో కూడా 160 క్వశ్చన్స్ ఉంటాయి, 80 మార్కులకు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. చివరి 13వ తేదీ జరిగేటువంటి ఎగ్జామ్ టోటల్ సిలబస్. ఈ ఎగ్జామ్ మాత్రం లాస్ట్ ఎగ్జామ్ మాత్రం మీరు ఫైనల్ ఎగ్జామ్ రాసేటువంటి సమయం ఏదైతే ఉంటుందో వాళ్ళు రేపు మనకు హాల్ టికెట్ వచ్చిన తర్వాత 9:30 to 12 అన్నారనుకోండి, మార్నింగ్ సెషన్ హెచ్జిటి పెడతాం. ఒకవేళ మధ్యాహ్నం 2:30 to 5 అన్నారనుకోండి, ఇక్కడ హెచ్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ ఉంది కదా,
ఈ హెచ్జిటి ఎగ్జామ్ని మార్నింగ్ సెషన్ 9:30 to 12 పెట్టేసి లాస్ట్ గ్రాండ్ టెస్ట్, ఫైనల్ గ్రాండ్ టెస్ట్ స్కూల్ అసిస్టెంట్లందరూ కూడా మధ్యాహ్నం 2:30 to 5కి ఎగ్జామ్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ ఎగ్జామ్ రాయాలంటే మీరు పే చేయవలసినటువంటి ఫీజు ఎంతంటే 500 రూపాయలు. 500 రూపాయలు. ఆ యొక్క యాప్లోకి వెళ్ళి నేరుగా మీరు బై ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే, బై ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు మీ మొబైల్లో వాట్సాప్ మెసేజ్ కానీ లేదా జనరల్ మెసేజ్ కానీ ఒక లింక్ వస్తుందమ్మా. అంటే యాప్లోకి వెళ్ళిన తర్వాత ఈ యొక్క టెస్ట్ సిరీస్ని కానీ మీరు బై ఆప్షన్లో క్లిక్ చేస్తే అక్కడ మీకు మీరు ఏ విధానంలో ఆ అమౌంట్ని క్రెడిట్ చేయాలనేది అక్కడ చూపించదు. మీరు క్లిక్ చేయగానే, మీరు యాక్సెప్ట్ చేయగానే అప్పుడు ఏమవుతుందంటే మీ మొబైల్లో జనరల్ మెసేజ్ కానీ లేదా వాట్సాప్ మెసేజ్ కానీ ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ని కానీ మీరు ఐ ఆమ్ ఇన్ ఇంట్రెస్ట్ అని వస్తుంది. దాన్ని కానీ క్లిక్ చేస్తే వెంటనే పేమెంట్ ఆప్షన్కి వెళ్ళిపోతుంది. ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, అలా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, పేటిఎం ద్వారా కానీ ఎలాగైనా పే చేయొచ్చు. కేవలం 500 రూపాయలే. ఇక్కడ 7 గ్రాండ్ టెస్ట్లే కదా, 500 రూపాయల అనేటువంటి ఆలోచన మీరు చేయొద్దాం. ఎందుకంటే దీని వెనక చాలా శ్రమ ఉంటుంది. చాలామంది ఉపాధ్యాయులు ఈ పరీక్ష కొరకు మేము ఉపయోగించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే కంప్యూటర్ ఆపరేటర్లు కానీ, ఇదంతా కూడా ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి చాలా ఖర్చుతో కూడినటువంటి అంశం. కాబట్టి ఇది మీ ఫైనల్ ఎగ్జామ్లో ఇది మీకు ఎంతవరకు దోహదపడుతుంది అనేటువంటి కోణంలో ఆలోచించండి. కానీ 506 ఎగ్జామ్సా, ఈ కోణంలో మీరు ఆలోచన చేయొద్దు. మీకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మరి దీన్ని హెచ్జిటికి నిర్వహిస్తాం, స్కూల్ అసిస్టెంట్కి కూడా నిర్వహిస్తాం, అలా అన్ని స్కూల్ అసిస్టెంట్కి నిర్వహిస్తామని చెప్తున్నాం. మరి హెచ్జిటి యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా అనేటువంటిది మీకు తెలుసు. హెచ్జిటి అనేది 160 ప్రశ్నలు ఉంటాయి. అలాగే 80 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క ప్రశ్న 1/2 మార్కు కాబట్టి సమయం వచ్చేసి 2 గంటల 30 నిమిషాలు. 2 గంటల 30 నిమిషాలు సమయం అనేటువంటిది ఇవ్వడము జరుగుతుంది. అయితే ఇక్కడ వచ్చేసి హెచ్జిటి విధానం వచ్చేసి ఎలా ఉంటుందో ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది. మళ్ళీ నేను ఒకసారి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. జనరల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదమ్మా, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మనకు ఉండేది, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అలాగే ఎడ్యుకేషనల్ సైకాలజీ, ఇవి జనరల్ సబ్జెక్ట్స్. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 8 మార్కులకి, పిఐ వచ్చేసి 4 మార్కులకి, ఎడ్యుకేషనల్ సైకాలజీ వచ్చేసి 8 మార్కులకి, జనరల్గా ఉండేవి 20 మార్కులకు ఉంటుంది. ఈ సిలబస్ మొత్తాన్ని కూడా ఒక 6 భాగాలుగా విడగొట్టాం. ఇది మీరు ఈ సిలబస్ ఏమిటి అనేటువంటిది సోషల్ మీడియాలో మేము పీడిఎఫ్ రూపంలో పంపుతాం. అలాగే మీరు ఈ యాప్ని కానీ పర్చేజ్ చేసినట్లయితే, లేదా పర్చేజ్ చేయకపోయినా సరే మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క ర్యాపిడ్ రివిజన్ గ్రాండ్ టెస్ట్ సిరీస్లోకి వెళ్తే సిలబస్ అని పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సిలబస్ని 6 అర్థవంతమైన భాగాలుగా విడగొట్టడం జరిగింది. కంటెంట్స్ ఏమున్నాయి? తెలుగు, అలాగే ఇంగ్లీషు, అలాగే మ్యాథ్స్, అలాగే సైన్స్, అలాగే సోషల్. 5 కంటెంట్స్ ఉన్నాయి కదా, 5 కంటెంట్స్ ఉన్నాయి కదా. ఈ 5 కంటెంట్స్, ఒక్కొక్క కంటెంట్ 8 మార్కులు కదా. ప్రతి కంటెంట్ కూడా 8 మార్కులకు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఒక్కొక్క కంటెంట్ నుంచి 16 ప్రశ్నలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. 8 కంటెంట్ అంటే 8 మార్కులు ఒక్కొక్క కంటెంట్ నుంచి. 5 8 40 మార్కులు. అలాగే ఒక్కొక్క మెథడాలజీ నుంచి 4 మార్కులు, ప్రతి మెథడాలజీ 4 మార్కులు. 5 మెథడాలజీలు కాబట్టి 5 4 20 మార్కులు. అంటే ప్రశ్నలు 160 ప్రశ్నలు, మార్కులు మాత్రం 80 మార్కులు. అంటే కంటెంట్లు ప్రతి కంటెంట్ నుంచి 8 మార్కులు, ప్రతి మెథడాలజీ నుంచి 4 మార్కులు. ఈ సిలబస్ను కూడా మొత్తాన్ని, ఈ కంటెంట్లను 8 భాగాలుగా విడగొట్టడం, 6 భాగాలుగా విడగొట్టడం జరిగింది. ఈ మెథడాలజీని కూడా 6 భాగాలుగా విడగొట్టడం జరిగింది. 6 డివిజనల్ గ్రాండ్ టెస్టులు వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్ మొత్తాన్ని 6 అర్థవంతమైన భాగాలుగా విడగొట్టడం అనేటువంటిది జరిగినది. అయితే ఈ కంటెంట్లు ఇవి జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పిఐ, ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేటువంటిది ఆల్రెడీ వాళ్ళు సిలబస్ ఇచ్చారు కాబట్టి దానికి అనుగుణంగా మీరు చదువుతారు. ఇక్కడ కంటెంట్లు ఏం చేశామంటే 3 నుంచి
8వ తరగతి వరకు ఉండేటువంటి పాఠ్యాంశాలను 9 మరియు 10వ తరగతి స్థాయిలో ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. డెప్త్ అనమాట, అంతే. లింక్డ్ ఏమైనా 3 నుంచి 8వ తరగతి వరకు ఉండేటువంటి పాఠ్యాంశాలతో లింక్డ్ ఏమైనా ఉంటే, 9, 10వ తరగతిలో ఏమైనా లింక్ ఉంటే ఆ లింక్డ్ సంబంధించిన కాన్సెప్ట్లతో పాటు డెప్త్, దాని యొక్క క్వశ్చన్ ఆఫ్ లెవెల్ అనేటువంటిది మాత్రం 9 మరియు 10వ తరగతి స్థాయిలో ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని 9 మరియు 10వ తరగతి సిలబస్ని ఉన్నట్లుగా 100% ఇవ్వడం అనేటువంటిది జరగదు. కానీ మీరు అనొచ్చు, సార్ 2018లో ఇచ్చారు కదంటే ఖచ్చితంగా ఇచ్చారు, కానీ అది తప్పు. సిలబస్లో లేదు, కానీ 9 మరియు 10వ తరగతుల మీద ఇచ్చారు. వాస్తవంగా ఇప్పుడు మన వాళ్ళు కోర్టులకు వెళ్ళినటువంటి అంశాల్లో ఆ అంశాన్ని కూడా ప్రస్తావించవలసింది. సిలబస్ను కూడా ఒక నిర్దిష్టమైన పరిధిలో ఇస్తే అభ్యర్థులకి అనవసరమైనటువంటి సందేహాలు, అలాగే అనుమానాలు లేకుండా ఉంటుంది, ఒత్తిడి లేకుండా ఉంటుంది అనేటువంటి విషయంలో కూడా, సిలబస్ విషయంలో కూడా క్లారిటీ లేదు. 3 నుంచి 8వ తరగతి వరకు అంటారు, 9 మరియు 10వ తరగతి స్థాయి అంటారు, మొత్తం క్వశ్చన్స్ 9 మరియు 10లో ఇచ్చి కూర్చుంటారు. 2018లో జరిగినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి అదే. కేవలం సోషల్ మరియు సైన్స్లో ఇచ్చారు, మ్యాథ్స్లో ఇవ్వలేదు, తెలుగులో కూడా ఇవ్వలేదు. కాబట్టి అది కూడా అభ్యర్థులకు ఒక రకమైన ఇబ్బందే. కానీ దానికి కొన్ని అనుబంధంగా ఉండేటువంటి అంశాలని ఇవ్వడం జరుగుతుంది. నేను చేసేటువంటి పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే లాంగ్ లైవ్ నుంచి ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళు 9 మరియు 10వ తరగతి స్థాయిలు కూడా చదివి ఉన్నారు కాబట్టి ఎందుకైనా మంచిది రివిజన్ చేసుకోండి. కానీ కొత్తగా ప్రిపరేషన్ మొదలుపెట్టినటువంటి మిత్రులు మాత్రము ఇప్పుడు మీరు 9 మరియు ఈ తక్కువ సమయంలో 9 మరియు 10వ తరగతి సిలబస్లను కూడా 8వ తరగతి సిలబస్ స్థాయిలోనే చదవడం అనేటువంటిది సాధ్యము కాదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపరేషన్ని కొనసాగించండి. అలాగే మెథడాలజీలన్నీ కూడా డిఈడి టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో మనకి ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చిన సిలబస్ని 6 అర్థవంతమైన భాగాలుగా విడగొట్టడం జరిగింది. మరి మార్చి 13న జరిగేటువంటి ఎగ్జామ్ మాత్రం టోటల్ సిలబస్, మీరు ఫైనల్ గ్రాండ్ టెస్ట్కి ఏ విధంగా అయితే సిలబస్ మొత్తాన్ని పరీక్ష రాయవలసి ఉంటుందో ఆ రకంగా పరీక్ష నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే 6 డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు, 1 టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం అనేది జరుగుతుంది. అప్పుడు ఏదైనా పరిస్థితులను బట్టి మనకి ఏదైనా కొంత సమయం ఉన్నట్లయితే ఈ డివిజనల్ అయిపోయిన తర్వాత టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్లు ఇక 2-3 పెంచడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు ఏదైనా సమయం ఉంటే, అనుకోకుండా మనకు సమయం ఉంటే ఆ యొక్క టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్లు ఇంకొక 2-3 పెంచడానికి ఉన్న పరిస్థితులను బట్టి ఆలోచన చేస్తాం. ఇప్పుడున్నటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే మార్చి 15 ఎగ్జామ్ జరుగుతుందని మనం భావిస్తే దానికి అనుగుణంగా ఈ యొక్క ప్రణాళికను సిద్ధం చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఎస్ఏ మ్యాథమెటిక్స్ మరి ఇది 6 గ్రాండ్ టెస్ట్లు, 6 డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు, ఒకటి టోటల్ సిలబస్ని నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ వీళ్ళకి ఏం చేస్తారు, వీళ్ళకేంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎన్ని మార్కులకి, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 10 మార్కులకి, పిఐ ఎన్ని మార్కులకి 5 మార్కులకి, అలాగే ఎడ్యుకేషనల్ సైకాలజీ ఎన్ని మార్కులకి 5 మార్కులకి. ఆల్ స్కూల్ స్టూడెంట్స్కి ఇదే కదా విధానం, విధానం. ఈ సిలబస్ని 6 అర్థవంతమైన భాగాలుగా విడగొట్టాం. హెచ్జిటి వాళ్ళకి విడగొట్టినట్లుగానే వీళ్ళకి ఒక 6 అర్థవంతమైన భాగాలుగా విడగొట్టడం అనేది జరిగింది. అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని ఒక 6 భాగాలు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని టోటల్ సిలబస్ మీద ఇవ్వడం జరుగుతుంది. దీన్ని భాగాలుగా విడగొట్టడం అనేది సాధ్యం కాదు, ఎందుకంటే వాళ్ళు సిలబస్ ఇవ్వలేదు కాబట్టి భాగాలుగా దీన్ని విడగొట్టలేం. ప్రతి ఎగ్జామ్ను కూడా టోటల్ సిలబస్ని బేస్ చేసుకొని ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. దానికి ఒక పరిధి కూడా ఉండదు. పిఐని మరియు ఎడ్యుకేషనల్ సైకాలజీని మాత్రం 6 అర్థవంతమైన భాగాలుగా విడగొట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఇది వీళ్ళకి ఎన్ని మార్కులకి, టోటల్గా 20 మార్కులకి. ఇక కంటెంట్స్ 40 మార్కులు కదా. ఆల్ స్కూల్ స్టూడెంట్స్కి కంటెంట్స్ వచ్చేసి 40 మార్కులకు నిర్వహిస్తారు కదా. ఇది వీళ్ళకి సిలబస్ ఏంది, 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. మేమేం చేసామంటే టెస్ట్ 1కి వచ్చేసి 6th 7th సిలబస్, టెస్ట్ 2 8th క్లాస్ సిలబస్, టెస్ట్ 3 9th క్లాస్ సిలబస్, టెస్ట్ 4 10th క్లాస్ సిలబస్, టెస్ట్ 5 ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిలబస్, అలాగే టెక్స్ట్ నెంబర్ 6 ఇంటర్
సెకండ్ ఇయర్ సిలబస్. ఇంటర్ సెకండ్ ఇయర్ సిలబస్ కంటెంట్ని ఆల్ స్కూల్ అసిస్టెంట్స్కి ఏం చేశామంటే కంటెంట్ని ఒక 6 భాగాలుగా విడగొట్టడం అనేది జరిగింది. 6, 7, 8 తరగతులు వచ్చేసి ఒక టెస్టు, 8 వచ్చేసి ఒకటి, 9 వచ్చేసి మరొకటి, 10 వచ్చేసి మరొకటి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఒక గ్రాండ్ టెస్టు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మరో గ్రాండ్ టెస్ట్. 40 మార్కులు అంటే ప్రతి ఎగ్జామ్లో 80 ప్రశ్నలు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అంటే 6, 7 తరగతిలో ఉండే మ్యాథ్స్ను 80 ప్రశ్నలు, 8లో ఉండే మ్యాథ్స్ను 80 ప్రశ్నలు, 9వ తరగతిలో మ్యాథ్స్ను 80 ప్రశ్నలు, 10వ తరగతిలో మ్యాథ్స్ను 80 ప్రశ్నలు అలా ఇవ్వడము జరిగినది. అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి 80 ప్రశ్నలు, అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి కూడా 80 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. సేమ్ ఆల్ స్కూల్ అసిస్టెంట్స్కి. కాకపోతే వాళ్ళ కంటెంట్లు మారుతాయి. ఎస్ఏ మ్యాథమెటిక్స్ వాళ్ళకి కంటెంట్ ఎస్ఏ మ్యాథ్స్ ఇస్తాం, ఎస్ఏ బయాలజీ వాళ్ళకి ఎస్ఏ మ్యాథ్స్ ఇస్తాం, ఎస్ఏ సోషల్ స్టడీస్ వాళ్ళకి ఎస్ఏ సోషల్ ఇస్తాం, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ వాళ్ళకి ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అయితే మెథడాలజీ అనేటువంటిది 20 మార్కులకు కదా. మెథడాలజీ అనేది 20 మార్కులకి. ఈ మెథడాలజీని ఏం చేస్తామంటే 6 అర్థవంతమైన భాగాలుగా విడగొడతాము. మెథడాలజీని వాళ్ళు ఇచ్చిన సిలబస్ని ఒక 6 అర్థవంతమైన భాగాలుగా విడగొడతాం. అది కూడా మీకు ఆ యొక్క యాప్లో PDF రూపంలో టెస్ట్ 1 ఏంటి, టెస్ట్ 2 ఏంటి, టెస్ట్ 3 ఏంటి అనేటువంటిది మొత్తం కూడా యాప్లో పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా ఒక ఖచ్చితమైనటువంటి డిజైన్తో స్కూల్ అసిస్టెంట్స్ వాళ్ళకు కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ సిరీస్ని, టెస్ట్ సిరీస్ని, ఆన్లైన్ టెస్ట్ సిరీస్ని ప్లాన్ చేయడం అనేటువంటిది జరిగినది. ఇక సేమ్ అలాగే ఇప్పుడు ఏ విధానం అయితే చెప్పామో అదే విధానంలో ఎస్ఏ బయాలజీ వాళ్ళకు కూడా ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఉంది. అలాగే ఎస్ఏ సోషల్ స్టడీస్ సేమ్ ప్యాటర్న్ అనేది అందరికీ ఒకటే. కాకపోతే కంటెంట్లు మెథడాలజీలు మారతాయి. సేమ్ సిలబస్ని కంటెంట్ని 6 భాగాలుగా విడగొడతాము. సోషల్ వాళ్ళకైనా, బయాలజీ వాళ్ళకైనా, ఫిజికల్ సైన్స్ వాళ్ళకైనా. అలాగే మెథడాలజీని 6 భాగాలుగా విడగొడతాం, సైకాలజీని 6 భాగాలుగా విడగొడతాం, పిఐని 6 భాగాలుగా విడగొట్టి 6 డివిజనల్ గ్రాండ్ టెస్టులు ఒక టోటల్ సిలబస్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఇంతవరకు రాష్ట్రంలో ఎవరూ నిర్వహించలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో మీకు గ్రాండ్ టెస్టులు నిర్వహించడం అనేది జరుగుతుంది. ప్రతి 3 రోజులకు ఒక గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం అనేది జరుగుతుంది. మీరు సిలబస్ను కూడా అలా ప్రతి 3 రోజులకి దీని ప్రకారంగా మీరు రివిజన్కి డివిజన్ చేసుకుంటూ లేదా కొత్తగా ప్రిపేర్ అవ్వాలైనా సరే ఈ 3 రోజులు ఆ సిలబస్ను ఒక్కసారి చదువుతూ ప్లాన్ చేసుకున్నట్లయితే డిఎస్ ఎగ్జామ్ జరిగే సమయానికి మీ యొక్క ప్రిపరేషన్ పూర్తి చేసుకోవచ్చు. లేదా మీరు ఒక రివిజన్ని కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఒక్కసారిగా ఈ అవకాశం పోయినట్లయితే తిరిగి మీరు పరీక్ష రాయాలన్నా కూడా మరలా ఇది సాధ్యం కానటువంటి ప్రణాళిక. కాబట్టి వీలైనంత వరకు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి హెచ్జిటి అభ్యర్థి, ప్రతి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే ఫిజికల్ సైన్స్ వాళ్ళకు కూడా ఇదే విధంగా ఎగ్జామ్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. మరి చూడండి, ఇక్కడ టెస్ట్లు డేట్స్ ఇవ్వడం జరిగిందమ్మా. ర్యాపిడ్ గ్రాండ్ టెస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా షెడ్యూల్స్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఫిబ్రవరి 25వ తేదీన స్టార్ట్ అయ్యేటువంటి ఎగ్జామ్, ఫిబ్రవరి 25వ తేదీన స్టార్ట్ అయ్యేటువంటి ఎగ్జాము ఎప్పుడు ముగుస్తుంది? మార్చి 13వ తేదీన ఎగ్జాము ముగుస్తుంది. ప్రతి 3 రోజులకు ఒక టెమ్. 25, 3 కలిపితే 28, తర్వాత 29 దీని నెల 3 రోజులు కలిపితే మార్చి 2, 2కి 3 రోజులు కలిపితే మార్చి 5, 5కి 3 రోజులు కలిపితే మార్చి 8, తర్వాత 3 రోజులు కలిపితే మార్చి 11, తర్వాత అక్కడ గ్యాపు గ్రాండ్ టెస్ట్కి ఎక్కువ మనకి టైం లేదు కాబట్టి జస్ట్ 1 డే మాత్రమే గ్యాప్ ఉంది. 13వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ మీరు వచ్చేటువంటి వార్తల ప్రకారంగా ఏదైనా షెడ్యూల్ చేంజ్ అయితే అప్పుడు ఈ రివిజన్ అయితే ఇలాగే ఉంటుంది. ఈ యొక్క టోటల్ సిలబస్ ఫైనల్ గ్రాండ్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ ఫైనల్ గ్రాండ్ టెస్ట్కి సంబంధించిన టైం టేబుల్ అప్పుడు ఏదైనా అవకాశం ఉంటే మార్పులు చేర్పులు చూద్దాం. మరి మీరు ఆన్లైన్లోనే రాయవలసి ఉంటుంది. ఆఫ్లైన్లో ఈ సిరీస్ అనేటువంటిది అవకాశం లేదు. కేవలము ఆన్లైన్లో మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. 13 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు మీరు ఎక్కడున్నా సరే మీ మొబైల్లో
టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ ఉన్నట్లయితే మీరు ఆ పరీక్షని రాసుకోవచ్చు. మరి మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఉంటుంది, కానీ ఎవరైతే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో మాకు, ఎందుకంటే ఇక్కడ 2 యాప్లు ఉన్నాయి టీచర్స్ అకాడమీ కనిగిరికి సంబంధించి. టీచర్స్ అకాడమీ కనిగిరి అని ఒకటి, టీచర్స్ అకాడమీ కనిగిరి 2 అని ఉంది. 2 జోలికి వెళ్ళొద్దు. ఈ లోగో అనమాట. ఇక్కడ టెట్ డిఎస్సి కనిగిరి టీచర్స్ అకాడమీ 2 అనేది ఇతర కోర్సులకు సంబంధించింది, డిఎస్సి కోర్సులకు సంబంధించింది కాదు. అది డిఎస్సి కోర్సులకు సంబంధించినటువంటి యాప్ ఏంటంటే టెట్ డిఎస్సి HGTSA టీచర్స్ అకాడమీ కనిగిరి ప్రకాశం జిల్లాను ఉంటుంది. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గారి బొమ్మ కూడా దాని మీద ఉంటుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ నుంచి. ఈ లోగో కలిగినటువంటి యాపే కనిగిరి టీచర్స్ అకాడమీ వారిది. ఒకవేళ మీకు ఏదైనా సందేహాలు ఉంటే నేను నెక్స్ట్ మీకు కొన్ని ఫోన్ నెంబర్లు చూపిస్తాను. ఆ ఫోన్ నెంబర్లకు మీరు చేయవచ్చు. చూడండి, మరి ఈ ర్యాపిడ్ ఒకవేళ HGT అభ్యర్థులు ఎవరైనా ఉంటే మా దగ్గర HGT వీడియో క్లాసులు ప్యాక్ కూడా ఉంది. మరి ఇక ఎగ్జామ్కి ఎక్కువ సమయం లేదు కాబట్టి ఎక్కువ మంది అభ్యర్థులకు ఇది ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో మేము ఏం చేశామంటే 4,000 రూపాయల విలువైనటువంటి HGT వీడియో క్లాసులను ఇప్పుడు ఎవరైతే ఈ ర్యాపిడ్ రివిజన్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ 500 రూపాయలు పెట్టి తీసుకుంటారో, ర్యాపిడ్ రివిజన్ గ్రాండ్ టెస్ట్ అనేది 500 కదా, మరో 500 కానీ పే చేసినట్లయితే ఆ కూంబో ప్యాక్ కూడా అక్కడ ఉంది. 1000 రూపాయలు కానీ మీరు పే చేసినట్లయితే ఈ యొక్క రివిజన్ గ్రాండ్ టెస్ట్ సిరీస్తో పాటు ఈ యొక్క HGT వీడియో క్లాసులు కూడా మీకు అక్కడ ఫోల్డర్లో అవైలబుల్ అవుతాయి. మీరు ఈ యొక్క ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూనే మీకు ఏదైనా ఒక సబ్జెక్టు సందేహం ఉన్నట్లయితే, మ్యాథ్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, సైకాలజీ కావచ్చు, మెథడాలజీ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీకు ఏదైనా ఒక సందేహం ఉన్నట్లయితే ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి ఒక ట్యూటర్ లాగా, అంటే మీ పక్కన టీచర్ లేకపోయినప్పటికీ కూడా ఒక ట్యూటర్ లాగా ఈ యాప్ అనేటువంటిది మీకు ఉపయోగపడుతుంది. ప్యూర్లీ ప్రజెంట్ సిలబస్ ఏదైతే ఉందో, న్యూ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్కి అనుగుణంగా అక్కడ వీడియో క్లాసులు అప్లోడ్ చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మీకు అవసరం అనుకున్నట్లయితే ఈ యొక్క ర్యాపిడ్ రివిజన్ గ్రాండ్ టెస్ట్ సిరీస్తో పాటు HGT వీడియో క్లాసులు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం ర్యాపిడ్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే ఆడ 500 రూపాయల ప్యాక్ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. 2 కావాలనుకున్నట్లయితే 1000 రూపాయలు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. నేరుగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. లేదు మీకు ఏదైనా తెలియకపోయినట్లయితే యాప్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ లేదా పేమెంట్ విధానాలు డౌన్లోడ్ చేసుకోవడం కానీ మీకు తెలియకపోయినట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద కనపడేటువంటి చూడండి 9848661318 అనే నెంబర్కి కానీ, మరొక నెంబర్ 9848662328 అనేటువంటి నెంబర్కి కానీ, లేదు 9440479361 లేదా 7989522969 వీటికి మీరు ఫోన్ చేసి మీ యొక్క సందేహాలను తీర్చుకోవచ్చు. ఇంకా కూడా మీరు నేరుగా మీకు పేమెంట్ చేయడం అక్కడ చేత కాకపోయినట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద కనపడేటువంటి కింద ఉండేటువంటి 2 నెంబర్లు, అంటే 9440479361 దీనికి మీరు ఫోన్పే చేసి 9440479361కి మీరు ఫోన్పే చేసి మీ డీటెయిల్స్ని పంపితే మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. నేరుగా యాప్లోనే చేసుకోండి. ఒకవేళ మీకు యాప్లో సాధ్యం కాకపోతే 9440479361కు ఫోన్పే చేసి మీ డీటెయిల్స్ చెప్తే మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. లేదు 79 89 52 96 59 79 89 52 96 59 ఈ నెంబర్కి కానీ
మీరు ఫోన్పే చేసి లేదా ఫోన్పే చేసి మీ ఆ రిసిప్ట్ని పెట్టి మీ డీటెయిల్స్ మీకు ఏ ప్యాక్ కావాలనుకుంటున్నారో అది పెడితే మీకు ఫోన్ చేసి ఆఫీస్ నుంచి మీకు యాక్సెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాన్ని యాక్సెస్ తీసుకోవడం మీకు సహాయపడడం అనేటువంటిది జరుగుతుంది. వీలైనంత వరకు మీరు నేరుగానే యాప్లోనే పర్చేజ్ చేసుకోండి. ఒకవేళ ఆ విధానం తెలియకపోతే ఈ 2 నెంబర్లకు ఫోన్ చేసి మీరు పర్చేజ్ ఆ రిసిప్ట్ పెట్టి మీరు డీటెయిల్స్ పెడితే ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది, దాని యాక్సెస్ మీకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇవి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి మరి టీచర్స్ అకాడమీ వాళ్ళు నిర్వహించబోయేటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్. మరి ఈరోజు అంటే ఫిబ్రవరి 21వ తేదీన డిఎస్సి అప్లికేషన్ గడువు ముగుస్తున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఈ యొక్క కోర్టు పరిణామాలు వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్ ఎడ్యుకేషన్ మరి ఈ యొక్క డిఎస్సికి దరఖాస్తు చేసుకోవడానికి తేదీని పొడిగిస్తూ ఎప్పటి వరకు ఫిబ్రవరి 25 వరకు పొడిగిస్తూ మరి అభ్యర్థులకు ఉండేటువంటి రకరకాల సందేహాలకు నివృత్తి చేస్తూ ఒక పత్రికా ప్రకటనను రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మీరు సోషల్ మీడియాలో వీటిని గురించి చదివి ఉంటారు. అలాగే మీ మొబైల్లో కూడా దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ ఉంటుంది. అయినా నేను ఒక్కసారి మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత కూడా మీరు మీ మొబైల్లో ఆ యొక్క వాళ్ళు గవర్నమెంట్ పత్రికా ప్రకటించినటువంటి ఒక 3 పేజీల పీడిఎఫ్ ఉంది. దాన్ని చదివితే మీకు ఉన్నటువంటి సందేహాలు నివృత్తి అవుతాయి. మరి చూడండి, పత్రికా ప్రకటన క్లారిఫికేషన్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ డేట్ ఫర్ డిఎస్సి 2024 చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సూచించిన నిబంధనల ప్రకారం అన్ని రోస్టర్లు కూడా చూపించడం జరిగింది. కానీ బ్యాక్లాగ్ పోస్టుల విషయంలో ఆ సంవత్సరపు రిక్రూట్మెంట్ యొక్క రోస్టర్ను అలాగే కొనసాగించవలను అని జీవో నెంబర్లు అవి చెప్పింది. అంటే ఈరోజు కోర్టుకు సమర్పించినటువంటి అంశాలలో లేదా అభ్యర్థులు పరంగా వెలువడినటువంటి ఒక ప్రశ్న ఏంటంటే అప్లికేషన్ నుండి రిజర్వేషన్ రోస్టర్ వరకు అంత అయోమయం. వాళ్ళు ఏమంటున్నారంటే అలాంటి అయోమయం ఏం లేదు, మేము జీవో నెంబర్ల ప్రకారంగానే చేశాము, కానీ పత్రికల వారు నిబంధనలు తెలుసుకోకుండా వార్తను ప్రకటించడం వలన అభ్యర్థులు ఆందోళనకు గురైనారని ఆ జీవోను జత చేయడం అనేటువంటిది జరిగింది. అంటే ఈ యొక్క రిజర్వేషన్ రోస్టర్ అనేటువంటిది మేము సక్రమంగా చేశాము అని చెప్పేసి దానికి సంబంధించిన జీవోను జత చేయడం అనేటువంటిది జరిగింది. అలాగే నెక్స్ట్, మొదటి దరఖాస్తుదారులకు కనిపించని ఈడబ్ల్యూఎస్ కోటా. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇది అవాస్తవము, దరఖాస్తు జారీ చేసిన తేదీ నుండే ఆప్షన్లో ఈడబ్ల్యూఎస్ను పొందుపరచబడినది అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం అనేటువంటిది అప్లై చేసినటువంటి అభ్యర్థులకు తెలియాలి. ఈ అభ్యర్థులు మాత్రం ఏమంటున్నారు, మొదటిసారి మేము చేసినప్పుడు మాకు ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ కనపడలేదు అంటున్నారు. కానీ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏమంటున్నారు, లేదు ఇది అవాస్తవం, అంటే అబద్ధము, దరఖాస్తు జారీ చేసిన తేదీ నుండే ఆప్షన్లో ఈడబ్ల్యూఎస్ పొందుపరచడం జరిగినదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ ఏంటి క్లారిఫికేషన్, పొరపాట్లు జరిగితే అభ్యర్థులపై ఫీజుల బాధుడు పేద పిల్లలపై ప్రభుత్వ వ్యాపారమా అనేటువంటి ప్రశ్నకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే చూడండి, ఇన్ఫర్మేషన్ బులెటిన్లో తెలిపిన రూల్ నెంబర్ 18 ప్రకారం అభ్యర్థులు తమ అప్లికేషన్లో తప్పుడు సమాచారం లేదా వివరములు నింపినప్పుడు మాత్రమే వారు క్రొత్త దరఖాస్తు ఫారంను సమర్పించవలెనని తెలపడమైనది. చూడండి, తప్పుడు సమాచారం అంటే సంబంధం లేని సమాచారం ఏదైనా నింపితే లేదా వివరాలు నింపితే అప్పుడు మాత్రమే కొత్త దరఖాస్తు ఫారాల్ని సమర్పించవలనే, కానీ ఏదో చిన్న చిన్న తప్పిదాలు అక్షర దోషాలకు లేదా మరొకటి అలాంటి వాటికి అవసరం లేదు. కేవలం పూర్తిగా తప్పుడు సమాచారం లేదా వివరాలు నింపినప్పుడు మాత్రమే కొత్త దరఖాస్తు ఫారంను సమర్పించాలని తెలపడమైందని చెప్పేసి జరిగింది. నెక్స్ట్ వన్, స్థానికేతర ఐచ్ఛికం అంటే నాన్ లోకల్ స్థానికేతరం ఐచ్ఛికం ఎంపిక చేస్తే కనిపించని జిల్లాలు జోన్ల జాబితా అని చెప్పేసి అన్నారు. దీనికి
ఎంపిక చేసుకున్న సమయంలో స్థానికేతర ఆప్షన్ ఇవ్వబడును అంటున్నారయ్యా. ఇప్పుడు మీరు లోకలో నాన్ లోకల్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ సెంటర్స్కి ఒక ఆప్షన్ ఇస్తాము. ఆ ఎగ్జామ్ సెంటర్కి ఆప్షన్ ఇచ్చినప్పుడు స్థానికేతర ఆప్షన్ ఇవ్వబడును. అప్పుడు అభ్యర్థులు నమోదు చేసుకోవచ్చు అని చెప్పు. ఇక్కడ స్థానికేతర అంటే ఓపెన్ అంటే అక్కడ ప్రతి జిల్లాలో కూడా ఓపెన్ కేటగిరీ అని పోస్టులు ఇచ్చున్నారు. ఆ ఓపెన్ కేటగిరీకి 13 జిల్లాల్లో ఉండేటువంటి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికి మనకి చూడండి, ఆ నాన్ లోకల్ అనేది మనం ఎలా చేసుకోవాలంటే ఒక్కసారి చూడండి, ఫీజును పే చేసేటప్పుడే చూడండి ఏపీడిఎస్ రిక్రూట్మెంట్ పేమెంట్ ఫామ్ అని ఇక్కడ కానీ మీరు గమనించినట్లయితే మనం అమౌంట్ పే చేసేటప్పుడే ఇక్కడ లోకల్ టు విచ్ డిస్ట్రిక్ట్ అని ఇస్తారమ్మా. లోకల్ టు విచ్ డిస్ట్రిక్ట్ అని ఉంది. ఇక్కడ మనం పేమెంట్ ఆప్షన్ ఉన్నప్పుడు ఆల్రెడీ పేమెంట్ చేస్తుంటారు. అప్పుడు పేమెంట్ ఆప్షన్లో కానీ చూస్తే మనకి డైరెక్ట్ అప్లికేషన్లో అంటే డిఎస్సి అప్లికేషన్ ఫామ్లో లేదు ఇది. కానీ పేమెంట్ చేసేటప్పుడు మాత్రము ఇక్కడ మనకి పేమెంట్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ ఏపీడిఎస్సి రిక్రూట్మెంట్ పేమెంట్ ఫామ్, అక్కడ క్యాండిడేట్ నేము, తర్వాత జెండరు, కమ్యూనిటీ, ఆర్ యూ ఎలిజిబుల్ ఫర్ ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాను, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, కమ్యూనిటీ, క్యాండిడేట్ నేము, తర్వాత క్యాండిడేట్ ఆధార్, క్యాండిడేట్ మొబైల్ నంబర్, కన్ఫర్మ్ మొబైల్ నంబర్, అమౌంటు ఇవన్నీ ఇస్తూ ఇక్కడ చూడండి లోకల్ టు విచ్ డిస్ట్రిక్ట్ అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం జిల్లా అభ్యర్థి ప్రకాశం జిల్లాకి అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్రకాశం అని ఉంది. అన్ని జిల్లాల తర్వాత కింద ఇక్కడ నాన్ లోకల్ అనే ఆప్షన్ ఉంది చూడమ్మా. ఇక్కడ కింద నాన్ లోకల్ అనే ఒక ఆప్షన్ ఉంది. పేమెంట్ చేసేటప్పుడే మనం నాన్ లోకల్ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేస్తే అది ఏ జిల్లా అనేది కాదు, వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా మనం పేమెంట్ అప్పుడు నాన్ లోకల్ అనేటువంటి ఆప్షన్ కానీ క్లిక్ చేసినట్లయితే సెంటర్స్ పెట్టుకునేటప్పుడు ఆ నాన్ లోకల్ డిస్ట్రిక్ట్ ఏదో మనము ఆప్షన్ పెట్టుకుంటే సరిపోతుంది అనేటువంటి విధానంలో పేమెంట్ ఆప్షన్లోనే ఇచ్చారు. నాన్ లోకల్ అనేటువంటి విధానంలో ఏ జిల్లాలో మీరు చేయాలనుకుంటున్నారో ఆ సెలెక్ట్ అనేటువంటిది ఇక్కడ చూడండి, లోకల్ టు విచ్ డిస్ట్రిక్ట్, లోకల్ టు విచ్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి లోకల్ నాన్ లోకల్ అని చెప్పేసి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి అంశాలు. అంటే అప్పుడు మనం ఆ ఆప్షన్లో చేసుకోవచ్చు అని చెప్పేసి నాన్ లోకల్ అని చెప్పేసి ఇవ్వడం అని చెప్పడం జరిగింది. కాబట్టి పేమెంట్ సమయంలోనే మనం లోకల్ నాన్ లోకల్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం గమనిస్తే ఇప్పుడు మనం పేమెంట్ చేసిన తర్వాత మనము రిక్రూట్మెంట్కి సంబంధించిన అప్లికేషన్ని ఫిల్ చేసేటప్పుడు క్యాండిడేట్ సర్వీస్ ఫిల్ చేసేటప్పుడు బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి మనం ఫిల్ చేస్తామమ్మా. అంటే 4th క్లాస్ ఏ డిస్ట్రిక్ట్ చదివాం, 5th, 6th, 7th, 8th, 9th, 10th ఏ జిల్లాలో చదివామని చెప్పేసి వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మనం జిల్లాల్ని సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ మొత్తం ఎన్ని సంవత్సరాలు 1, 2, 3, 4, 5, 6, 7 అంటే 7 సంవత్సరాలలో గరిష్టంగా 4 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ మనం ఎక్కడైతే చదివి ఉంటామో అది మనకు లోకల్ అవుతుంది. ఇక్కడ అన్ని ప్రకాశం జిల్లా కాబట్టి లోకల్ డిస్ట్రిక్ట్ ఆర్ యూ బిలాంగ్ అని ఆటోమేటిక్గా లోకల్ ప్రకాశం జిల్లా వచ్చేస్తుంది. ఒకవేళ ఇక్కడ 4 సంవత్సరాలు నెల్లూరు అని పెట్టామనుకో, 4వ తరగతి నెల్లూరు, 5వ తరగతి నెల్లూరు, 6వ తరగతి నెల్లూరు, 7వ తరగతి కూడా నెల్లూరు అనుకో, అప్పుడు ఇక్కడ 4 సంవత్సరాలు నెల్లూరు ఉంది కాబట్టి లోకల్ డిస్ట్రిక్ట్ అనేటువంటిది నెల్లూరు అనేటువంటిది వస్తుంది. కాబట్టి అది అక్కడ పేమెంట్ ఆప్షన్లో ఉన్నప్పుడే నాన్ లోకల్ అనేటువంటిది మనం అప్లై చేసుకుంటే సరిపోతుంది. అయితే ఆ నాన్ లోకల్లో ఏ జిల్లా అనేటువంటిది మనకి వాళ్ళు చెప్పారు. ఎగ్జామినేషన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు నాన్ లోకల్లో ఏ జిల్లా అనేటువంటిది అప్పుడు మీరు దాన్ని ఎంపిక చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. ఈ వార్త ఏదో ప్రారంభంలోనే చెప్పుకుంటే మరి అభ్యర్థులు ఇంతకాలము ఇంత ఒత్తిడికి లోను కావాల్సిన అవసరం లేదు. అంటే ఇలా మనం ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ మనం ఫిల్ చేయగానే ఆటోమేటిక్గా ఆ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బట్టి అంటే ఎడ్యుకేషన్ మనం ఏ డిస్ట్రిక్ట్లో చదివి ఉన్నాం అనే దాన్ని బట్టి ఆటోమేటిక్గా మన లోకల్ డిస్ట్రిక్ట్ నేమ్ అనేటువంటిది కింద వచ్చేస్తుంది అనమాట. అది
అది తర్వాత చూడండి మరొక అంశం ఏంటంటే డిఎస్సి వెబ్సైట్. సరే లోకల్ చూడండి ఉదాహరణకు ఒక అభ్యర్థి శ్రీకాకుళం స్థానికత నుండి కర్నూలు స్థానికేతర పోస్టుకు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. ఒకసారి అభ్యర్థి తన ఆప్షన్ నమోదు చేసుకున్న తర్వాత అభ్యర్థి నీకు కర్నూలు జిల్లాకే పరిమితం చేయబడను, శ్రీకాకుళం అభ్యర్థిగా పరిగణించబడదు. కాబట్టి మీరు మూడు అప్లికేషన్లు పెట్టినా 4 అప్లికేషన్లు పెట్టినా ఎన్ని అప్లికేషన్లు పెడితే ఎన్ని జిల్లాలకు అప్లికేషన్లు పెడితే అన్ని హాల్ టికెట్స్ మీకు వస్తాయి. అయితే హాల్ టికెట్స్ రావడానికంటే ముందుగానే మనం ఏం చేస్తాము, సెంటర్స్ని ఎంపిక చేసుకుంటాం. ఆ సెంటర్స్ని ఎంపిక చేసుకున్నప్పుడు నువ్వు ఏ సెంటర్ని అయితే ఎంపిక చేసుకుంటావో ఆ సెంటర్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నీకు వస్తుంది. కాబట్టి అలా నువ్వు దేనికైతే ఎంపిక చేసుకుంటావో అప్పుడు ఆ జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తిగా నీకు అక్కడ కన్ఫర్మ్ చేయడం అనేటువంటి జరుగుతుంది, లోకలా నాన్ లోకల్ అని. ఇదే విధంగా జోనల్ పోస్టులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చును. కాబట్టి ఒకసారి అభ్యర్థి తన ఆప్షన్ నమోదు చేసుకున్న తర్వాత అభ్యర్థి నియామకం కర్నూలు జిల్లాకే పరిమితం చేయబడును, శ్రీకాకుళం అభ్యర్థిగా పరిగణించబడడు. కాబట్టి అది ఫైనల్ అదని చెప్తున్నారు. మనం ఫైనల్గా ఎప్పుడైతే ఎగ్జామ్ సెంటర్స్ని ఎంపిక చేసుకుంటామో అప్పుడు మనం ఏదైతే డిసైడ్ అవుతామో దాని పరంగానే మనకి ఆ యొక్క హాల్ టికెట్ రావడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఏమన్నారు, డిఎస్సి వెబ్సైట్కు సర్వర్ సమస్య అని అభ్యర్థి ఆందోళన చెందుతున్నారు. దానికి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే అది నిజం కాదు. ఇప్పటి వరకు టెట్కి 3,17,950 మంది టెట్కి అప్లై చేసుకున్నారు. డిఎస్సికి 3,19,176 అప్లికేషన్లు నమోదు చేసుకున్నారు. ఈ ప్రకారంగా చూస్తే సర్వర్ సమస్య ఉందనడం పూర్తిగా అవాస్తవము. అభ్యర్థులు తన రుసుమును చెల్లించే సమయంలో ఇంటర్నెట్ డిస్కనెక్ట్ కావడం వల్ల కానీ ప్యూర్ కనెక్షన్ ఉండడం వల్ల కానీ పై సమస్య ఉత్పన్నమవుతుంది. అభ్యర్థులు తమ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వడమైనది. ఎవరైనా ఫీజు చెల్లించి జర్నల్ నెంబర్ రాని ఎడల వారు చెల్లించిన రుసుము తిరిగి వారి బ్యాంకు ఖాతాలోనికి 5 పని దినములలో జమ చేయబడుతుంది. ఎప్పుడైనా మనం ఫోన్పే ద్వారా కూడా ఎవరికైనా మనం ఫోన్పే చేసేటప్పుడు అమౌంట్ కట్ అవుతుంది, అవతల వ్యక్తికి వెళ్ళదు. అప్పుడు మనకు మెసేజ్ వస్తుంది 3 or 4, 5 డేస్ వర్కింగ్ డేస్లో తిరిగి మీ అమౌంట్ను రీఫండ్ నేరుగా బ్యాంక్ అకౌంట్కి రీఫండ్ చేయబడుతుందని. అలా ఎవరికైనా జరిగి ఉన్నట్లయితే తిరిగి అమౌంట్ మీకు రావడం అనేది జరుగుతుందని చెప్తున్నారు. తర్వాత ఏమంటున్నారు, సెంట్రల్ టెట్ వివరాలను నమోదు చేయడంలో సమస్యలు. అంటే వీళ్ళు అనేది ఏంటంటే సీటెట్కి సంబంధించిన సమాచారం ఏది కూడా స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర ఉండదు. కాబట్టి ఎవరైనా సీటెట్ రాసి ఉన్నట్లయితే దానికి సంబంధించిన మార్కులు అభ్యర్థి అక్కడ నమోదు చేయవలసి ఉంటుందే కానీ స్టేట్ గవర్నమెంట్ దగ్గర దానికి సంబంధించిన డేటా ఉండదు. స్టేట్ గవర్నమెంట్ దగ్గర కేవలం ఏపీ టెట్కి సంబంధించిన సమాచారం మాత్రమే ఆ వెబ్సైట్ వాళ్ళకి సంబంధించి ఆ డేటా మాత్రమే ఉంటుందంటున్నారు. చూడండి, కొంతమంది అభ్యర్థులు హెల్ప్ డెస్క్ కాల్ చేసి సెంట్రల్ టెట్ మార్కులు అడుగుతున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వద్ద సెంట్రల్ టెట్ డేటా బేస్ ఉండదు. కాబట్టి అభ్యర్థి సీటెట్ పరీక్ష కేటాయించిన మొత్తం మార్కులు, పొందిన గరిష్ట మార్కులు తానే నమోదు చేయవలను. ఏపీ టెట్ మాత్రమే అర్హత కలిగిన అభ్యర్థులు వారి హాల్ టికెట్ నెంబర్ను నమోదు చేస్తే సరిపోతుంది. అంటే హాల్ టికెట్ నెంబర్గా నమోదు చేస్తే ఆటోమేటిక్గా మన మార్కులు వెళ్ళిపోతాయి. కానీ ఈ మధ్య మళ్ళీ సవరించిన వెబ్సైట్లో మార్క్స్ పర్సంటేజ్ కూడా ఎంటర్ చేయమని అడిగారని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్, ఎడిట్ ఆప్షన్ లేకుండా 30,000 మందికి అవస్థలు అంటే దాన్ని కూడా వీళ్ళు ఆన్సర్ చేస్తున్నారు. దరఖాస్తును నింపే సమయంలో జాగ్రత్తలు వహించాలని, తప్పులు జరిగితే సవరించుకున్నటకు అవకాశం లేదని అభ్యర్థులకి ఇన్ఫర్మేషన్ బులెటిన్లోనే తెలియచేయడం జరిగినది. కాబట్టి మీరు అప్లై చేసుకునేటప్పుడే జాగ్రత్త వహించాలని మేము ఇన్ఫర్మేషన్ బులెటిన్లో తెలియచెప్పాము. అభ్యర్థుల సమస్యలను పరిగణలోకి తీసుకొని వారి అప్లికేషన్ను ఎడిట్ చేసుకొని మరలా సమర్పించటకు అవకాశము ఇవ్వడమైనది. అంటే ఎడిట్ ఆప్షన్ ఇస్తున్నాము అభ్యర్థుల ఇబ్బందులు మేము దృష్టిలో పెట్టుకొని. కానీ వాస్తవంగా అయితే మేము మొదట ఈ యొక్క ఇన్ఫర్మేషన్ బులెటిన్లో అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదని చెప్పాము, కానీ ఇప్పుడు ఇస్తున్నామన్నారు. మరి ఎడిట్ ఆప్షన్కు పాటించవలసిన సూచనలు ఏంటనేది ఇచ్చారు. ముందుగా అభ్యర్థుల వెబ్సైట్ నందు డిలీట్ ఆప్షన్ను ఎంచుకోవాలి. వెబ్సైట్లోకి వెళ్తే డిలీట్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఎంచుకోవాలంటున్నారు. అభ్యర్థి పాత జర్నల్ అంటే అప్లై చేసినటువంటి
దానికి సంబంధించిన నెంబర్తో అభ్యర్థి మొబైల్కి వచ్చు ఓటీపీని ఎంటర్ చేస్తే డీలీట్ ఆప్షన్ను పొందవచ్చు అంటున్నారు. తద్వారా ఎటువంటి రుసుము చెల్లించకుండా తప్పులు సరిదిద్దుకొని అప్లికేషన్ మరలా సమర్పించుకోవచ్చు అని చెప్పేసి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు తెలియజేస్తున్నారు. మరి ఏ అంశాల్లో తప్పులను సవరించుకోవచ్చు, ఏ అంశాల్లో తప్పులను సవరించుకోవచ్చు అంటే ఏమంటున్నారంటే అభ్యర్థి యొక్క పేరు, అతను సెలెక్ట్ చేసుకున్న పోస్టు అండ్ జిల్లా తప్ప ఈ ఎడిట్ ఆప్షన్లో మీ పేరు అనేది తిరిగి చేంజ్ చేసుకోవడానికి అవకాశము లేదు. అలాగే మీ యొక్క పోస్ట్ హెచ్జిటీనా, స్కూల్ అసిస్టెంట్నా, లేకపోతే టీజీటీనా, పీజీటీనా దాన్ని తిరిగి మార్చుకోవడానికి అవకాశం లేదు. అలాగే మీరు డిస్ట్రిక్ట్ ఏదైతే ఎంపిక చేసుకుని ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్ని కూడా తిరిగి మార్చుకోవడానికి లేదు. మీ పేరును మార్చుకోవడానికి లేదు, మీరు దరఖాస్తు చేస్తున్న పోస్ట్ మార్చుకోవడానికి లేదు, మీ యొక్క డిస్ట్రిక్ట్ని మార్చుకోవడానికి కూడా లేదు. మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే పే చేస్తుంటారో దానికే ఉంటుంది, కానీ తిరిగి డిస్ట్రిక్ట్ని మార్చుకోవడానికి అవకాశం లేదు అంటున్నారు. ఇవి మూడు అంశాలు తప్ప మిగతావి మీరు మార్చుకోవచ్చు. చూడండి, ఒకవేళ అభ్యర్థి తన స్పెల్లింగ్లో మిస్టేక్ ఉన్న ఎడల అభ్యర్థి తన పరీక్షా కేంద్రంలో నామినల్ రోల్స్ నందు తన సంతకం చేసే సమయంలో తప్పును సవరించుకోవచ్చు అన్నాడు. మరి ఇక్కడ అభ్యర్థి యొక్క పేరు, పోస్టు, డిస్ట్రిక్ట్ కాకుండా మిగతా విషయాలంటే కొంతమంది పిల్లలు చెప్తున్నారు, సార్ నా పిన్ కోడ్ విషయాన్ని తప్పు రాశాను, లేదా మా గ్రామం పేరు తప్పు రాశాను, ఇలాంటివి ఏమైనా ఉంటే మార్చుకోవచ్చే, కానీ పూర్తిగా రాజు ఉంటే తిరిగి రవి అని కానీ, రవి అని ఉంటే తిరిగి రాజు అని కానీ, లేదా మీరు స్కూల్ అసిస్టెంటు మ్యాథ్స్ అయితే బయాలజీ అని కానీ, లేదా బయాలజీ ఉంటే మ్యాథ్స్ అని కానీ, మీరు గుంటూరు జిల్లాకు అప్లై చేస్తుంటే తిరిగి ప్రకాశం జిల్లా అని కానీ, ప్రకాశానికి చేస్తుంటే తిరిగి గుంటూరు అని కానీ, అవి మార్చుకోవడానికి లేదు. చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏవైనా ఉంటే అలాంటివి మాత్రమే మార్చుకోవడానికి అవకాశము ఉంటుంది. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు కదా, నేను జిల్లానే మారిపోతాను లేదా నేను పోస్ట్నే మార్చుకుంటానంటే కుదరదని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్, ఫీజు గడువు పొడిగింపు. అభ్యర్థుల కోరిక మేరకు అప్లికేషన్ ఫీజుతో సహా సమర్పించటకు గడువు మరో 3 రోజులు అనగా ఫిబ్రవరి 25, 2024 రాత్రి 12 గంటల వరకు పొడిగించడమైనది. మరి హెల్ప్ డెస్క్, అభ్యర్థుల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ సమయాలను ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పొడిగించడం అనేది, ఇంకొక గంట పెంచడం అనేది జరిగింది. సాధారణంగా అయితే సాయంత్రం 5 గంటల వరకే ఉంది, ఇంకొక గంట పొడిగించడం అనేటువంటిది జరిగింది. ఇది కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అమరావతి, ఇది వాళ్ళు ఇచ్చినటువంటి వివరణాత్మక సమాచారం. కాబట్టి మేజర్గా అభ్యర్థులకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే నాన్ లోకలే. ఇక్కడ నాన్ లోకల్ అనేటువంటి దానికి వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి ఇంకెవరైనా నాన్ లోకల్కి అప్లై చేయాలనుకుంటే చేసేసేయండి, అంతటితో ఈ ప్రక్రియ ముగిసిపోతుంది. దాదాపు నాకు తెలిసి 90% అభ్యర్థులు అప్లై చేసుకొని ఉంటారు. ఇంకొక 10% అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోకుండా ఉండవచ్చు. అంటే లాస్ట్ డే ఈరోజు చేద్దామని, ఈరోజు ఈ ప్రకటన చూసి ఆగిపోయి ఉండొచ్చు, రేపు చేసుకుందామని. అలా ఎవరైనా ఉంటే జాగ్రత్తగా అప్లై చేసుకోండి. అందరూ కూడా ఎగ్జామినేషన్ అనేటువంటిది, టెట్ అనేటువంటిది 27వ తేదీ ఫిబ్రవరి 27వ తేదీ నుంచి జరుగుతుంది. అలాగే డిఎస్సి అనేటువంటిది మార్చి 15 నుంచి జరుగుతుంది అనే ఆలోచనలోని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. వాయిదాలు పడుతుంది అనేటువంటి వార్తలను మీ మైండ్లోకి రానివ్వద్దు. ఒకవేళ అవి జరిగిన తర్వాత దాని గురించి ఏం చేయాలో ఆలోచించేద్దురే కానీ ఎదురు చూపులు అయితే చేయొద్దు. వాయిదా పడుతుందిలే అనేటువంటి ధైర్యంతో మీరు చదవడాన్ని మాత్రం దయచేసి ఎవ్వరు కూడా నిర్లక్ష్యము చెయ్యవద్దు. అలాగే టీచర్స్ అకాడమీకి సంబంధించి ఇంతకుముందు నేను ఏదైతే ఎగ్జామ్ గురించి టెస్ట్ సిరీస్ చెప్పానో, కొంతమందికి అలా 3 రోజులకు ఒకసారి రాసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ప్రతిరోజు మాకు ఎగ్జామ్ కావాలి అనుకున్నట్లయితే ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాయి. హెచ్జిటి టెస్ట్ సిరీస్ ఉందమ్మా, హెచ్జిటి టెస్ట్ సిరీస్ ఉంది. అలాగే ఎస్ఏ సోషల్ స్టడీస్ ఉంది, టెట్ ప్లస్ డిఎస్ 2 ఉన్నాయి. మీరు ఎవరైనా ఎస్ఏ సోషల్కి ప్రిపేర్ అవుతూ ఉంటే టెట్ కూడా ఉంది. మీరు పేపర్ 2 టెట్కు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏపీడిఎస్లో టెట్ ప్లస్ డిఎస్ 2 ఉన్నాయి. ఎస్ఏ బయాలజీ కూడా ఉంది, అలాగే ఎస్ఏ మ్యాథమెటిక్స్ కూడా ఉంది. ఎస్ఏ మ్యాథమెటిక్స్ వాళ్ళకి టెట్ ప్లస్ డిఎస్సి అంటే పేపర్ 2
మ్యాథమెటిక్స్ సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయి, అలాగే ఎస్ఏ మ్యాథ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. చాప్టర్ వైజ్డ్గా ఉన్నాయి. సిలబస్ కంటెంట్లు తీసుకున్నాం అనుకోండి, 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చాప్టర్ వైజ్డ్గా ఉన్నాయి. మీరు ఏ చాప్టర్ చదువుకుంటే ఆ చాప్టర్కి ఎగ్జామ్ రాసుకోవచ్చు. ముఖ్యంగా మ్యాథ్స్కి సంబంధించి అయితే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండేటువంటి మ్యాథ్స్కి సంబంధించిన ఎగ్జామ్స్లో ప్రతి ప్రాబ్లానికి కూడా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఉంది. ప్రతి ప్రాబ్లానికి కూడా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఉంది, అంటే వివరణ ఉంది అక్కడ. కాబట్టి చాలా మీకు బాగా హెల్ప్ అవుతుంది. అలాగే వీడియో క్లాసులు కూడా ఎడ్జిటీకి సంబంధించినటువంటి వీడియో క్లాసులు ఉన్నాయి. చాప్టర్ వైజ్డ్ టెస్టులు కావాలనుకున్నట్లయితే నేరుగా మీరు యాప్లో ఈ కోర్సులకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లను, ఎడ్జిటీకి సంబంధించినటువంటి వీడియో క్లాసులు, ఎడ్జిటీకి వీడియో క్లాసులు ఉన్నాయి మరియు టెస్ట్ సిరీస్ కూడా ఉంది. కానీ ఎస్ఏ సోషల్, ఎస్ఏ బయాలజీ, ఎస్ఏ మ్యాథమెటిక్స్ వాళ్ళకు మాత్రము టెట్ ప్లస్ డిఎస్సి టెస్ట్ సిరీస్ అనేటువంటిది మాత్రమే ఉంది. వీడియో క్లాసులు అనేటువంటివి లేవు. మరొకసారి కూడా చెప్తున్నాను, గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యొక్క టీచర్స్ అకాడమీ కనిగిరి అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని చక్కగా ప్రిపేర్ అవ్వండమ్మా. అందరికీ కూడా కనిగిరి టీచర్స్ అకాడమీ తరపున ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.